హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాంగ్ వీకెండ్ ఇంకో ట్రిప్ ప్లాన్ చేసాము. ఈ ట్రిప్ ఏంటంటే ఈ 3 days కదా. ఈ 3 days లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి కాట్స్వోల్డ్, అదొక్కటే కన్ఫర్మ్ చేసాము. ఫస్ట్ అయితే కారు హోటల్ బుక్ చేసాము, ప్లేసులు తర్వాత చూసుకోవచ్చులే అని. ఈవినింగ్ హోటల్కి వెళ్ళాక నెక్స్ట్ 2 days ఏంటని ప్లాన్ చేయాలి. ఎందుకంటే ట్రిప్ నిన్నే కన్ఫర్మ్ చేసుకున్నాము, ఎక్కువ టైం లేదనమాట చూడటానికి, అందరు ఆఫీసులు బిజీ కదా. సరే అని చెప్పేసి కాట్స్వోల్డ్ అయితే కన్ఫర్మ్ అయింది. అక్కడికి వెళ్ళాక ఈ నెక్స్ట్ 2 days ఏంటనేది ప్లాన్ చేయాలి. కాట్స్వోల్డ్ ఏంటంటే మంచి సీనిక్ విలేజెస్ ఉంటాయి. ఒక 3-4 విలేజెస్ కవర్ చేసుకున్నాము. అండ్ లండన్ నుంచి 3 hours జర్నీ. ఇప్పుడు 11 అయింది, మేబీ ఆఫ్టర్నూన్ కల్లా వెళ్తాము. ఇప్పుడు 2 అయింది. కాట్స్వాల్డ్లో స్టో ఆన్ ద వాల్ అనే టౌన్కి వచ్చాము. ఈ టౌన్ స్పెషాలిటీ ఏంటంటే 800 feet హైట్లో ఉంటుంది సీ లెవెల్. ఇక్కడ ఏంటంటే టూరిస్టులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట, 5 things టు డూ ఇన్ కాట్స్వాల్డ్ అని. అంటే ఏం ప్లేసులు చూడాలి, ఏం చేయాలి అని అవి చెక్ చేస్తున్నాం. కనిపిస్తుంది కదా, ఇదే అనమాట హైయెస్ట్ పాయింట్ కాట్స్వాల్డ్లో. అండ్ ఈ టౌన్లో ఈ షాప్స్, హోటల్స్, బార్స్ చాలా ఫేమస్ అంట. బట్ కాకపోతే మేము ఏంటంటే ఆల్రెడీ లంచ్ చేసేసాం కాబట్టి ఊరికే స్ట్రీట్స్ అన్నీ తిరుగుతున్నాం. ఈ స్టో ఆన్ ద వరల్డ్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఇందాక చూపించాం కదా, హోటల్స్, ఈ బార్స్ అన్ని ఓల్డ్ హోటల్స్ అనమాట. ఇంగ్లాండ్లోనే ఓల్డెస్ట్ ఇన్ ఇది. ఇందా చూస్తున్నది ఇంగ్లాండ్లోనే ఓల్డెస్ట్ ఇన్. అండ్ ఇంకొకటి ఫేమస్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఎడ్వర్డ్ చర్చ్ అని ఒకటి ఉంది, వాడు ఇచ్చిన లిస్ట్లో. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చాము ఇప్పుడు చర్చ్కి. యాక్చువల్గా లోపలికి వెళ్దాం అనుకుంటే లోపల ఆల్రెడీ ఒక మ్యారేజ్ జరుగుతుంది, బోర్డు పెట్టాడు బయట, విజిటర్స్ ఎవరు రావద్దని. సో చుట్టూ తిరిగేసి వెళ్తున్నాం. చర్చ్ దగ్గర ఒక అంబాసిడర్ కార్ కనిపించింది అనమాట. చూస్తుంటే ఓనర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాదే కారు, ఎలా డెకరేట్ చేసారో చూడండి, ఇండియా నుంచి తెప్పించిందంట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తుంది ఇక్కడ ఏం ప్లేస్లు విజిట్ చేయాలి అని అంతా. Is it? Okay. Yeah, have a look at the ceiling. Ceiling. Have a look at the chandelier. Okay. What can you hear this one? I bought it in London. Nice. But it came from India to London and then worked. స్టో ఆన్ ద వరల్డ్ ఒక 1 hour అలా తిరిగేసి వచ్చాము. మెయిన్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఏంటంటే ఓల్డెస్ట్ ఇన్ ఇంగ్లాండ్లోనే. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర ల్యాండ్ మార్క్ ఒకటి ఉంది, చెప్పే కదా, సీ లెవెల్కి అబోవ్ 800 feet, అదొక ల్యాండ్ మార్క్. నెక్స్ట్ ఇంకొక చర్చ్ ఉంది, బట్ కాకపోతే అదేంటంటే మ్యారేజ్ జరుగుతా లోపలికి ఎలో లేదు. ఇంకా మిగతా ఆ స్ట్రీట్స్ అన్నీ తిరిగేసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక విలేజ్ కాట్స్వాల్డ్లోనే, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే నెక్స్ట్ విలేజ్కి వచ్చాము, బ్రోటన్ విలేజ్ అని. ఈ విలేజ్ని వెనిస్ ఆఫ్ కాట్స్వాల్డ్ అని అంటారంట. ఎందుకంటే కెనాల్స్ అంతా, లో బ్రిడ్జెస్ అవి ఉంటాయి చూసాగా, కెనాల్స్, చిన్న బ్రిడ్జెస్. అది అక్కడ ఒక బ్రిడ్జి, ఈ బ్రిడ్జెస్. అది సన్నీ డే కదా, అందరూ ఇక్కడికి వచ్చేసి వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. మేమేమో కంప్లీట్ జీన్స్, షూ వేసుకొని వచ్చాం, దిగటానికి కూడా లేదు. కాకపోతే ఈ చుట్టూ ఇంకా వాకింగ్కి వెళ్తున్నాం. కొంచెం సీనిక్ ప్లేసెస్ ఉంటాయి. హౌసెస్ కూడా స్ట్రక్చర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ హౌసెస్ చూస్తే
కొంచెం ఎల్లో స్టోన్ యూజ్ చేస్తారనమాట. కార్డ్స్ వరల్డ్ లో ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ సేమ్ ఇలానే ఉంటాయి. ఎండ ఉందని చెప్పి మేము కూడా కాసేపు నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. రివర్ సైడ్ వాకింగ్ అయిపోయింది. ఎండ ఫుల్గా ఉంది కదా, ఇంకా ఇక్కడ ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడికి వచ్చాం. అండ్ మిల్క్ షేక్ కానీ ఐస్ క్రీమ్ కానీ తాగడానికి. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ విలేజ్కి వచ్చాము కాట్స్వాల్డ్లోనే. ఈ బైబరీ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఇన్ ద ఇంగ్లాండ్లోనే బ్యూటిఫుల్ విలేజ్. ఈ బైబరీ విలేజ్ అనేది కాట్స్వాల్డ్లో ఉంది. అందులో వాక్ చేస్తూ ఉన్నాం అన్నమాట. బైబరీ విలేజ్ తర్వాత డైరెక్ట్గా ఇంకా హోటల్కి వచ్చి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాం. నైట్కి కావాల్సిన రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సింది తీసుకోవడానికి. సో ఇది మన అపార్ట్మెంట్ బెడ్రూమ్, హాలు. ఇది ఇంకొక బెడ్రూమ్, అది 2 బెడ్రూమ్. కొట్టు, పర్లేదు, కొట్టు. బిట్ మీ యార్, కమాన్. హలో, కొట్టబోయ్యా. హిట్ మీ హార్డ్ యార్, కమాన్.